కొమరం భీం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వాంకిడి మండలం దాబా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లితో పాటు ముగ్గురు పిల్లలు మృత్యువాత పడ్డారు. మృతులు మోర్లే భూజీబాయి, మోర్లే ఘన్ను, వాడే మహేశ్వరి, శశికళగా గుర్తించారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నీటి కుంటలో పడారని తెలుస్తోంది. ప్రమాదవశాత్తు పడ్డారా లేదంటే ఆత్మహత్య యత్నంగా భావించవచ్చా? ఏదైతే సిరిసాగరిక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా విషాదం చోటు చేసుకున్నది. ఏదైతే నలుగురు వ్యక్తులు అయితే చనిపోవడం అయితే తీవ్ర కలకలం రేపుతుంది. ముఖ్యంగా కూడా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి వాంకిడి మండలానికి సంబంధించి కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి నీటి కుంటలో పడి కూడా వాంకిడి మండలం దాబా గ్రామ పంచాయతీలో ఘటన చోటు చేసుకున్నది. ముఖ్యంగా తల్లితో పాటు ముగ్గురు కూడా మృతి చెందడం అనేది ముఖ్యంగా కూడా ఏదైతే డాబా గ్రామానికి సంబంధించి కూడా 20 కిలోమీటర్ల దూరంలో ఒక నీటి కుంట ఉంటుంది. అయితే వీళ్ళందరూ కూడా వ్యవసాయ పనులు చేసినట్టు అయితే తల్లితో పాటు కూతురు ఏదైతే తల్లి మోర్లే భూజీబాయి 35 సంవత్సరాలు, ఆమెతో పాటు ఆమె కూతురు గన్ను కూడా 12 సంవత్సరాలు, వీళ్ళిద్దరు కలిసి కూడా ఏదైతే యూరియా బస్తాలు పొలానికి వేసినటువంటి యూరియా బస్తాలను కొన్ని జమ చేసి కూడా వాటిని కడగడానికి అది క్లీన్ చేయడానికి కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు కూడా అదే గ్రామానికి చెందినటువంటి మరో దగ్గర బంధువులు అయినటువంటి మహేశ్వరి, అదేవిధంగా శశికళ అనేటువంటి 9 సంవత్సరాల పిల్లలు కూడా వాళ్ళతో వెళ్ళడం జరిగింది. వీళ్ళందరూ కూడా అవి కడిగేటువంటి వాటిని క్లీన్ చేసినటువంటి క్రమంలో కూడా కాలు జారి కూడా కుంటలో పడేది. ఆ కుంట కూడా బాగా లోతున్న క్రమం ఒకటి. మరొకటి ఏంటంటే గ్రామానికి కూడా చాలా దూరం, 20 కిలోమీటర్ల దూరంలో అది ఉండడంతో కూడా ఎవరు కూడా వీళ్ళని గమనించలేకపోయారు. ఒకరి తర్వాత ఒకరు కూడా గుంట్లో మునిగి కూడా చనిపోవడం జరిగింది. అయితే అటుగా వెళ్తున్నటువంటి కొందరు వ్యక్తులు కూడా వీళ్ళని ఏదైతే అక్కడ చెప్పులు కావచ్చు, బట్టలు కావచ్చు, ఉన్న సంచులకు సంబంధించిన చూసిన విషయం చూసి కూడా వాళ్ళను అక్కడికి వెళ్ళి కూడా చూడడానికి ఈ లోపల వాళ్ళందరూ కూడా గల్లంత అంటే ఏదైతే అలా మునిగి చనిపోయినట్టు కూడా గుర్తించింది. ఈ లోపలనే గ్రామానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కూడా అక్కడ వాళ్ళు కూడా సమాచారం ఇవ్వడంతో కూడా గ్రామస్తులు కూడా భారీగా తరలించి కూడా డెడ్ బాడీలను అయితే నీటి కుంటల నుంచి కూడా బయటికి తీసింది. మొత్తం కూడా అక్కడ ఆ వాతావరణం అంతా కూడా ఏదైతే విషాద ఛాయలైతే అలుముకున్నటువంటి పరిస్థితి, దాంతో కూడా ఏదైతే డెడ్ బాడీలు అన్నింటినీ కూడా వాంకిడి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి వీలైతే ఏదైతే ఆసుపత్రి తరలించి కూడా పోస్ట్ మార్టం చేయడానికి కూడా పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ ఘటన అయితే నలుగురు ఒకే కుటుంబానికి దగ్గరి బంధువులకు సంబంధించి కూడా ముగ్గురు పిల్లలతో పాటు తల్లి చనిపోవడం అయితే తీవ్ర కలకలం రేపుతా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఆ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు అయితే ప్రారంభించారు. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.